సీఎం రేవంత్ పై మాట్లాడే అర్హత కేటీఆర్ కవితకు లేదన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు సంపాదించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న కేటీఆర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి సీఎం పట్టించుకోవడం లేదన్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సూర్యాపేటలో దురాజ్పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే విప్పు బీర్లా ఐలయ్య, అదేవిధంగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. చెప్పండి, నిన్న కవిత ఇక్కడికి వచ్చి కూడా బోనమెత్తడం జరిగింది. ఆ లింగమంతుల స్వామికి గతంలో కేసీఆర్ 14 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా జాతర సక్రమంగా జరగట్లేదని కూడా చెప్తుంది. ఏమంటారు? మేము వచ్చి సంవత్సరం అవుతుంది, 10 ఏళ్లలో ఆయన 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఏమున్నా గొప్పలు చెప్పు, దేవుని తను కూడా అబద్ధాలు ఆడతాడు. అంటే ఆయన మనుషులను మోసం చేస్తాడు, దేవుని కూడా మోసం చేస్తాడు. కవితమ్మకి ఇవాళ తెలివి వచ్చిందా? ఇవాళ వచ్చి బోనం ఎత్తింది. గత 10 ఏళ్లలో ఎప్పుడు వచ్చింది కవితమ్మ? మరి మా ప్రభుత్వం వచ్చినాక కవితమ్మకు లింగమంతుల స్వామి గుర్తొచ్చిండు. సరే, ఏదేమైనా ఇవాళ లింగమంతుల స్వామి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఇంత పెద్ద ఎత్తున జాతర మేడారం తర్వాత దేశంలో ఇక్కడనే 2వ జాతరగా లింగమంతుల స్వామి కోరిన కోరికలు తీర్చే దేవునిగా, నిజంగా కొలుసులో కొలువు బంగారంగా ఉండే లింగమంతుల స్వామి చేసుకొని చాలా సంతోషం. ఇవాళ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అందరం కలిసి గతంలో కాళేశ్వరం జిల్లాలతో ఇక్కడ కోదాడ కానీ సూర్యాపేట కానీ ఆ నీరు వచ్చేది, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవట్లేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వీరేశం గారు కానీ అక్కడ వాళ్ళంతా చెరువులు నింపుతున్నారు. మేము కూడా ఆలయ నియోజకంలో 120 చెరువులు నింపినాం. వాళ్ళు ఏమున్నా తెల్లారు లేస్తే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా అనేది వాళ్ళకి అదే పని కట్టుకోరు తప్ప వాళ్ళకి మేము 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం. దోచుకొని దాచుకోరు. మేము వచ్చిన సంవత్సరంలోనే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నిజంగా కూడా ఆ లింగమంతుని ఆశ్రమంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంకా దినదినాభివృద్ధి చెందాలి, పాడి పంటలు పొందాలని ఆ స్వామివారిని వేడుకొని జరిగింది. నిన్న సీఎం సొంత జిల్లా ఆమన్గల్లులో రైతు దీక్ష పేరు చేయడం జరిగింది. పూర్తిగా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేటే తప్ప తెలంగాణ స్టేట్ను పట్టించుకోవట్లేదు, 1000 ఎకరాలు కూడా వారి కుటుంబం దోచుకుంటుందని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? అంటే ఒకరోజేమో రియల్ ఎస్టేట్ని పట్టించుకోలేదంటారు, ఒకరోజేమో రైతులను పట్టించుకోలేదంట. అంటే అధికారం పోయిన తర్వాతనే కేటీఆర్కు మైండ్ దొబ్బి రకరకాలుగా మాట్లాడుతూ ఉండరు. వారు చేసినటువంటి విధ్వంసాన్ని, వారు తెలంగాణకు చేసినటువంటి నష్టాన్ని పూడ్చి, వారు చేసినటువంటి అనేక రకాల దుర్మార్గమైనటువంటి అంశాలని సరిచేసి సవరించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవడానికి మా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పంటలు ఎండిపోతున్నా కానీ పూర్తిగా పట్టించుకోవట్లేదు, కృష్ణా జలాలని అక్రమంగా తీసుకెళ్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. కృష్ణా జలాల్ని అక్రమంగా తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు చేసిర్రు, ఎన్నికలకు వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. ఎన్నికలకు ముందు సాగర్ గేట్లు ఎత్తి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేశారు. అంటే వాళ్ళ మాటలే కుట్రపూరితం, వాళ్ళ విధానాలే కుట్రపూరితం. రైట్, చూడొచ్చు. ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఘాటుగా విమర్శించారు. నిన్న ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి విమర్శలు, పంటలు ఎండిపోతున్నాయి, కృష్ణా జలాలు తరించకపోతున్నా పట్టించుకోవట్లేదనేది పూర్తిగా అవాస్తవం అని కూడా, గత 10 ఏళ్లలో కూడా జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు చేసి చూపిస్తామని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఓటు స్టూడియో. సూర్యాపేట జిల్లాలో లింగమంతుల స్వామిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శనం చేసుకోవడం జరిగింది. భారీ కాన్వాయ్తో కూడా అటు ఆలేరు, నకరికల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కాళేశ్వరం జిల్లాలు అందేది ఇక్కడ, పూర్తిగా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా కానీ మంత్రులు పట్టించుకోవట్లేదని నిన్న కవిత ఇక్కడే బోనమెత్తి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత కవిత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆస్ట్రేలియాలో, అమెరికాలో, లండన్లో బతుకమ్మ ఆడింది, బోనాలు ఎత్తుకుంది. మరి ఎందుకు అప్పుడు దురాజ్పల్లి జ్ఞాపకం రాలేదు? దురాజ్పల్లి వచ్చి బోనం ఎత్తుకోవచ్చు కదా. ఇవాళ పదవి పోయినాక దురాజ్పల్లి జ్ఞాపకం వచ్చింది, అది జైలుకి పోయినా జ్ఞాపకం వచ్చిందా? మాకేం చెప్పేది ఏం లేదు. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి రక్త తర్పణం చేసిన తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలు తీపిచ్చి తుంగతుర్తికి ఈడిదాకా నీళ్ళు వచ్చినాయి. మన ఒక్కసారి నీళ్ళు వదిలిపెట్టిండు. ఈలోడ ఆ శ్రీశైలం మేడిగడ్డ రిజర్వాయర్ కూలిపోతుందని చెప్పి 3 డ్యాములలో నీళ్ళు ఆపలే, 3 డ్యాముల నీళ్లు కిందికి వదిలిపెట్టాం. ఆ 7 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు కాళేశ్వరం దోసుకున్నారు. ఆ నీళ్లు వాడకుండా మా పాత ప్రాజెక్టులతోనే 1,52,00,000 టన్నుల ధాన్యాన్ని పండించి అందులో 70% ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చిన చరిత్ర మాది. వాళ్ళు మా గురించి మాట్లాడేదా? నువ్వు అట్లా నల్గొండ బాగు చేసి ఉంటే 11 సీట్లలో డిపాజిట్ ఎందుకు పోతుంది?
2 పార్లమెంట్ సీట్లల్లో ఒక నల్గొండ పార్లమెంట్ ఇది ఏకంగా దక్షిణ భారతంలోనే హైయెస్ట్ మెజార్టీ. భువనగిరి 4,00,000 లక్షల మెజార్టీ. నువ్వు ఒక్క మంచి పని చేస్తే అంత ఘోరంగా ఓడిపోతారా? ఇది ఒక్కటి ఆలోచించుకో జగదీష్ రెడ్డి. నీకు తలకాయ కిందికి లేవడితే పైకి లేవట రాదు. నన్ను చూడాలంటే ఇట్లా చూడాలి. ఆయనకు నీకు మనసులో చూసే ఓపిక లేదు. ఎంతసేపు డబ్బు కావాలి. అయినా కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. 2 లక్షల రుణమాఫీ అన్నాం. 21,000 మందికి 21,000 రూపాయలు 25 లక్షల మందికి చేసినాం. నువ్వు లక్షన్నోనివి 1,06 ముక్కలు చేసి ఏదైతే బ్యాంకు వడ్డీకే సరిపోయింది. నీ ముఖానికి ఎప్పుడైనా 2 లక్షల రుణమాఫీ చేసినావా? డబ్బులు లేకుండా సగం మందికి చేసినాం. నీళ్ళలో త్వరలో చేయబోతున్నాం. అంటే కృష్ణా జిల్లాలని అక్రమంగా తరలించుకుపోతున్నా మంత్రులు మాట్లాడలేదని పదే పదే హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ని ప్రగతి భవన్ పిలిపించి జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాడు 8,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి ఒకవైపు బిర్యానీ జగన్మోహన్ రెడ్డి బిర్యానీ పెట్టుకుంటా శ్రీశైలం సాగర్ని అప్పచెప్పిందే కేసీఆర్. ఇంకా బుద్ధి లేకుండా కేసీఆర్ మాట్లాడుతూ కవిత మాట్లాడితే మీరు ఆ పని చేస్తే ఇవాళ మీరు ఎందుకు ఓడిపోతారు? అట్లా ఇవాళ మీరు ఆ పని చేసి జగన్కు మీరు అమ్ముడు పోకపోతే జగన్ కింద తెలంగాణ నల్గొండ జిల్లా కృష్ణా నీళ్ళని తాకట్టు పెట్టినందుకే కదా అంత ఘోరంగా ఓడిపోయింది. ఇవాళ మేము ఫైట్ చేస్తున్నాం. సొరంగం పని మొదలు పెట్టించినాం. ముఖ్యమంత్రి గారు అమెరికా పంపించిండు. ఆ సొరంగం వచ్చింది. టనల్ బోరింగ్ మిషన్ ఒక మిషన్ వచ్చింది, ఇంకోటి వస్తున్నది. సీఎం సొంత జిల్లాలో నిన్న ఆమనగల్లులో రైతు నిరసన దీక్ష చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప కూడా తెలంగాణ స్టేట్ను పట్టించుకోవట్లేదు. 1,000 కోట్ల భూములు కూడా ఆక్రమించుకుంటున్నారు వారి కుటుంబ సభ్యులను కూడా. కేటీఆర్ గారు రాజకీయాల్లో చిన్న బచ్చాగాడు. జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఎమ్మెల్సీ అయినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. నేను 3వసారి ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆ పిల్లగాని మాటలకు సమాధానం చెప్తే నాకు కూడా ఇన్సల్టే. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ ని మీరు పదే పదే రారా అంటున్నారు. ఇవాళ మొత్తం కూడా అతను భవన్ కు వస్తున్నారు. మొత్తం కేసీఆర్ నిజాం హాస్పిటల్ ఇంజక్షన్ తీసుకొని దీక్ష చేస్తే 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద పండుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ల మమ్మీ ఉస్మానియాకి వెళ్ళి రిపోర్ట్లు ఉన్నాయి. ఆ పిల్లగాడు చచ్చిపోతాడు, మీరు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి నేను పదవి వదిలిపెట్టుకున్నా. కేసీఆర్ ఏమో రిజైన్ చేయాలి, బై ఎలక్షన్ రావాలి, కలెక్షన్ చేయాలి ఆంధ్రోళ్ళ దగ్గర. అసలు కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ నాయకులతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సకల జనులతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కుటుంబం ఏమీ లేదు. సావు నోట్ల తలకాయ పెట్టిన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి 10 ఏళ్లలో లక్షల కోట్లు దోసుకొని ఇలా జైల్లో పాలవుతుండు. అదొకటే ఉదాహరణ. పదే మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్ ని బయటికి రా అంటున్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ కు వస్తుండు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటున్నారు. లక్షలాది మందితో ఒక సభ పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కార్యాచరణ చేస్తా అని కూడా కేసీఆర్ చెప్తున్నారు. మన కేటీఆర్ కూడా నల్గొండలో సభ పెడతా అంటే పెడితే మేము సభ పెడితే పల్లీలు అమ్ముకుంటారు ఎంతమంది వస్తుంటే అంతమంది వచ్చిండ్రు. కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ దీక్ష మంచిదా? నీ దీక్ష తెలంగాణ కోసం నువ్వు కొట్లాడిన దీక్ష కరెక్టా? నాదేనా? నా పదవి. నువ్వు ఎస్ఎల్బిసి సొరంగం ఎందుకు పూర్తి చేయలే? బ్రాహ్మణ వేలేమని ఎందుకు చూడే? తుంగతి శ్రీరామ్ సాగర్ ఎందుకు పూర్తి చేయలే? దానికి సమాధానం చెప్పాలి. అందుకే నేను నల్గొండలో చిత్తుగా డిపాజిట్లు పోగొట్టిన అన్ని సీట్లల్లో. అందుకే నల్గొండ గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన నలుగురికి 4 గొర్రె పిల్లలు ఇచ్చి చేప పిల్లలు ఏంగి కోట్ల రూపాయలు వాళ్ళు దోసుకొని ఇవాళ ప్రజలని చేప పిల్లలకు మేక పిల్లలకే పరిమితం చేసిండు. కానీ ఉద్యోగాల గురించి పట్టించుకోలే. ఇలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కాదు, 1,78,000 కోట్ల అగ్రిమెంట్లో ఒక అమెజాన్ కంపెనీ ఆదిపట్లలో 60,000 కోట్లతోని ఇవాళ పని ప్రారంభించిండు. 10 ఏళ్ళు వదిలిండి కదా కేటీఆర్, ఒక్క కంపెనీ తేలే. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కంపెనీ తప్ప ఆయన కంపెనీ తేలే. కేటీఆర్ హరీష్ రావు మాకు లెక్కతో సమానం లేదు. మేము వాళ్ళని లెక్కల్లోకి తీసుకోము. మీరు రోడ్ల మీద వరకు ఎంత వదిలినా మీ నాయన నమ్మను.
దళితుని ముఖ్యమంత్రి ఎవరు తల తీసుకుంటానని కదా, ఆ తల ఏదో ఫస్ట్ అడుగుతాం, ఫస్ట్ అప్పుడు తెలుసుకుంటాం ఆయనతోని. రైట్, చూడొచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. అదేవిధంగా పదే పదే నిన్న కవిత కానీ ఇక్కడికి వచ్చి కూడా ఈ ప్రాంత పూర్తిగా ఎండిపోతుంది, అదేవిధంగా పంటలకు నీరందించలేకపోతున్నారు అటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా పూర్తిగా ఖండించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలను తరలించకపోతున్నారనేది పూర్తిగా అవాస్తవం అని, అదేవిధంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు, భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని రచిస్తున్నారన్న ప్రణాళిక కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్య.